సో హాయ్ గైస్, నా పేరు పవన్ కళ్యాణ్. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సో ఈ వీడియోలో నేను డిఎస్ఏ గురించి చెప్తాను. లైక్ డిఎస్ఏ ఎందుకు చేయాలి. మెజారిటీ మెంబర్స్ చెప్పేది ఏంటంటే హైయెస్ట్ ప్యాకేజ్ కావాలన్నా, జాబ్ కావాలన్నా డిఎస్ఏ చేయాలన్నా అదే అంటున్నారు. నిజమే, కానీ డిఎస్ఏ చేయడం వల్ల మనకేం డెవలప్ అవుతుంది, ఇంటర్నల్గా వాట్ స్కిల్, నీకు ఏ స్కిల్ నీకు డెవలప్ అవుద్ది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. మరి అది తెలుసుకోకుండా నువ్వు డైరెక్ట్గా ఏదో ఒక దానికోసం, ఒక జాబ్ కోసం డిఎస్ఏ చేస్తున్నావు అంటే ఇట్స్ లైక్ యువర్ బై హార్టింగ్ సంథింగ్ అనమాట. సో మీకు వీడియోలోకి మీకు ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ డిఎస్ఏ ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం, లైక్ కంపెనీస్ ఏ ప్యాకేజ్కి ఎంత డిఎస్ఏ అడుగుతారు, ఎంత నేర్చుకోవాలి, అండ్ డిఎస్ఏ నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను క్లియర్గా మీకు నా ప్రొఫైల్ కూడా చూపిస్తాను. నేను ఒక డిఎస్ఏ షీట్లో చేస్తాను అనమాట. ఆ షీట్ ప్రొఫైల్ కూడా చూపిస్తాను చివరిలో మీకు. సో చివరిదాకా అయితే వీడియో చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా త్వరగా వీడియో చూడాలనుకుంటే 1.5 అలా స్పీడ్లో పెట్టుకొని చూసేయండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కొన్ని ఇమేజెస్ చూపిస్తాను. అవి ఏంటంటే జాబ్ డిస్క్రిప్షన్స్ అనమాట. మా కాలేజ్కి కంపెనీస్ వచ్చాయి. లైక్ ప్రతి రోల్కి వచ్చినప్పుడు నాకు ఈ రోల్కి ఈ పర్సన్ దగ్గర, క్యాండిడేట్ దగ్గర ఈ స్కిల్స్ ఉండాలి అని మనకి ఒక జేడీ అనేది రిలీజ్ చేస్తారు. జేడీ అంటే జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. సో ఆ జాబ్ డిస్క్రిప్షన్ నేను మొత్తం చూపించలేను, కొన్ని స్నిప్పెట్స్ తీశాను. ఆ స్నిప్పెట్స్లో మీకు చూపిస్తారు. లైక్ అందులో కంపెనీ నేమ్ ఉండదు, ఎందుకంటే కంపెనీ నేమ్స్ చూపించకూడదు. సో స్క్రీన్ మీద అంటే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్కి అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ హైలైట్ చేశాను. లైక్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ అని మెన్షన్ చేశారు కదా, ఇక్కడ హైలైట్ చేశాను. ఏంటి, ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ, సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ థింక్ అనలిటికల్లీ. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ జేడీ నెంబర్ 2. సో ఇది ఫుల్ స్టాక్ అనమాట, ఎందుకంటే ఇక్కడ HTML, CSS, జావాస్క్రిప్ట్, Node.js అనమాట. సో ఇది రిలేటెడ్ టు ఫుల్ స్టాక్ అనమాట. ఫుల్ స్టాక్ జాబ్కి వచ్చిన జాబ్ డిస్క్రిప్షన్. సో ఇందులో ఉన్నది ఏంటంటే గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రిక్వైర్మెంట్స్లో ఉంది. సో నెక్స్ట్ జేడీ నెంబర్ 3. ఇది డెవాప్స్కి వచ్చిందనమాట. ఇది రిలేటెడ్ టు డెవాప్స్ రోల్ అనమాట ఫ్రెషర్కి. సో స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ఆల్సో సాల్వ్ కాంప్లెక్స్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్. సో థర్డ్. సో నెక్స్ట్ 4th వన్ వచ్చేసి స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ లాజికల్ థింకింగ్ స్కిల్స్. ఇది ఏంటంటే జీఈటీ రోల్కి అరౌండ్ 5 to 6 LPA గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ రోల్ అని ఉంటుంది. సో అక్కడ వాళ్ళు మోస్ట్లీ స్కిల్స్ ఎక్కువ మెన్షన్ చేయరు అనమాట. వాళ్ళకి కావాల్సిన వాటి మీద ట్రైనింగ్ ఇచ్చుకొని తర్వాత ప్రాజెక్ట్లోకి అసైన్ చేస్తారంటారు. అండ్ 5th వచ్చేసి ఇది డేటా సైన్స్ రిలేటెడ్ అనమాట. డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ రిలేటెడ్. ఇక్కడ కూడా నేను హైలైట్ చేశాను స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ డీలింగ్ విత్ కాంప్లెక్స్ డేటా సెట్స్ అనమాట. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ ఉంటుంది, కామన్గా ఉంటుంది. ఏ రోల్ అయినా మారినవ్వండి, ఏ స్కిల్ సెట్ అయినా మారినవ్వండి, మీకు ఉండేది ఏంటంటే యూ షుడ్ హ్యావ్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, గుడ్ లాజికల్ థింకింగ్ స్కిల్స్ అని మెన్షన్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని నువ్వు ఎలా డెవలప్ చేసుకుంటావు? వన్ వే ఏంటంటే ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేస్తాం. నువ్వు మ్యాథ్స్లో అయినా సాల్వ్ చేయి, నువ్వు యాప్టిట్యూడ్లో అయినా సాల్వ్ చేయి, అది నువ్వు ఇంక దేంట్లో అయినా సాల్వ్ చేయి. నీ థింకింగ్ ఎబిలిటీ పెరగాలి, నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది డెవలప్ అయ్యేదానికి నువ్వు ట్రై చేయాలన్నమాట. సో ఇక్కడ మనం ఐటీలోకి ఎంటర్ అవుతున్నాం, మనం సాఫ్ట్వేర్ వైపు రావాలనుకుంటున్నాం కాబట్టి డిఎస్ఏ అనేది మ్యాండేటరీ. ఎందుకు నువ్వు డిఎస్ఏ చేయాలి? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి డిఎస్ఏ నువ్వు చేయాలి. ఇంటర్వ్యూస్లో ఏం చూస్తారంటే నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని చూస్తారు. సో ఇది ఎందుకు చూస్తారన్నా అంటే, ఫస్ట్ థింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాడికి లెర్నింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఏది ఇచ్చినా, ఏ కొత్త టెక్ స్టాక్ ఇచ్చినా, ఏ కొత్త పర్టికులర్ టెక్నాలజీ నేర్చుకోమన్నా వాడు త్వరగా నేర్చుకోగలడు అనే ఒక ఒపీనియన్ కాదు, ఇది ఫ్యాక్ట్ అనమాట. నువ్వు ఒకసారి ఇప్పుడు నా వర్షన్కి వస్తే, నేను డిఎస్ఏ చేయకముందులా కోడ్చెఫ్ అనే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్లో వీక్లీ కాంటెస్ట్లో 7 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 7 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ, సెకండ్ది కొంచెం హార్డ్, అలా లెవెల్ పెరిగే కొద్ది హార్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది. నేను ఓన్లీ ఫస్ట్ క్వశ్చనే చేయగలిగేవాడిని. నాకు అప్పుడు డిఎస్ఏ అసలు డిఎస్ఏ ఏంటో కూడా తెలియదు అనమాట. ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ ఒకటే చేసేవాడిని, మిగతా నాకు ఏమీ రావు. ఎప్పుడైతే నేను 3rd ఇయర్లో డిఎస్ఏ చేయడం స్టార్ట్ చేశానో, ఒక 2 months చేశాక ఒకరోజు ఎందుకో కోడింగ్ కాంటెస్ట్ ఇద్దామని చెప్పి కోడ్చెఫ్కి వెళ్ళి కోడింగ్ కాంటెస్ట్ ఇచ్చాను అనమాట. నేను ఎట్ ఏ టైం డైరెక్ట్ 3 క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ది ఎప్పుడు సాల్వ్ చేశాను, సెకండ్ది సాల్వ్ చేశాను, థర్డ్ది కూడా సాల్వ్ చేశాను అనమాట. సో ఇక్కడ నా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది డెవలప్ అయిందనమాట. అది నేను చేసిన వేలో మనం డిఎస్ఏ చేయడం వల్ల మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యామన్నమాట. సో మీరు కూడా ఇలాగే చేయాలి. సో ఎందుకని ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంపార్టెంట్ అనమాట. కంపెనీస్ అదే చూస్తాయి. ఇప్పుడు గూగుల్ కానీ ఏదైనా కానీ మీరు వెళ్తే మీరు ఏ టెక్ స్టాక్లో ప్రాజెక్ట్ చేశారనేది చూడరు. మీరు కావాలంటే ఎంట్రీ లెవెల్లో వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్కి వెళ్తే మీకు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, లినక్స్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ యొక్క బేసిక్స్, కోర్ సబ్జెక్ట్స్ తెలిసి ఉండాలని చెప్తారు. అండ్ మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ తెలిసి ఉండాలంటారు ఎంట్రీ లెవెల్ జాబ్స్లో. లైక్ SDE1 ఇట్లా ఉంటాయి కదా, కంపెనీ హైరింగ్, కాలేజ్ హైరింగ్ ఆర్ యూనివర్సిటీ గ్రాడ్ హైరింగ్ అని. ఈ ఎంట్రీ లెవెల్ అన్నింటిలో ఇలాగే ఉంటుంది అనమాట. వాటిలో ఏమి మాకు Node.js
బేస్ రావాలి, మాకు జావా రావాలి, అది ఏమీ మెన్షన్ చేయరు అనమాట. సో ఇందుకు యాక్చువల్గా మనకి ఓల్డెన్ డేస్లో ఏంటంటే యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఇంటర్వ్యూలో. లైక్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ తీసుకోండి, ప్రొడక్ట్ బేస్డ్ ఎప్పుడు కోడింగ్ మీదే ఉన్నాయి. అప్పుడు లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఇప్పుడు లెవెల్ ఆఫ్ క్వశ్చన్కి చేంజ్ అయింది. అప్పుడు కొంచెం ఈజీగా ఉండేది, మేబీ ఇప్పుడు కొంచెం టఫ్నెస్ పెరిగింది ఎందుకంటే కాంపిటీషన్ పెరిగింది కాబట్టి. సేమ్ వే అప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏంటంటే యాప్టిట్యూడ్ అడిగేవి, ఆ తర్వాత కంపెనీలోకి తీసుకొని ట్రైన్ చేసుకొని ప్రాజెక్ట్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, యాప్టిట్యూడ్ పెద్ద అడగట్లేదు ఇంటర్వ్యూస్లో. అసలు యాప్టిట్యూడ్ మీద క్వశ్చన్స్ అసలు ఉండవు, ఎక్కడో ఒకరిద్దరే అడుగుతారనమాట. అది వాళ్ళు కొంచెం లైక్ వాళ్ళు ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న ఓల్డ్ పీపుల్ ఎవరైనా ఇంటర్వ్యూగా పడితే వాళ్ళు అడుగుతారు. అంతేగాని కొంచెం మిడిల్ ఏజ్డ్ ఆర్ యంగ్స్టర్స్ ఎవరైనా వస్తే వాళ్ళంతా డిఎస్ఏ రిలేటెడ్ కోడింగ్ క్వశ్చన్ మిమ్మల్ని కొట్టమంటాడు. ఏదో కోడింగ్ క్వశ్చన్ మీద అడుగుతాడు, లైక్ ప్యాలెండ్రోమ్ అని, రివర్స్ స్ట్రింగ్ అని, రివర్స్ నెంబర్ అని, ఇలా ఇవి అడిగి ఖచ్చితంగా దాని మీద కోడ్ రాయమంటాడు. సో ఇక్కడ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని డిఎస్ఏతో చూస్తారు. డిఎస్ఏ చేయడం వల్ల మనకి ఏమేమి డెవలప్ అవుతాయి? మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, మీ లెర్నింగ్ ఎబిలిటీ డెవలప్ అవుతుంది. మీరు ఏ సింటాక్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు డిఎస్ఏ చేస్తున్నారో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీకు గ్రిప్ పెరుగుతుంది, సింటాక్స్ మీద పెరుగుతుంది. ప్లస్ అందులో ఉన్న ఎక్కువ ఫంక్షన్స్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారు. మనం ఎప్పుడు కోర్సుల్లో నేర్చుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎంత ఉంటుంది అంటే ఈచ్ కొడితే 20% ఉంటుంది అనమాట. మొత్తం 100% ఎవడూ చెప్పలేరు కూడా. నువ్వు ఎప్పుడైతే డిఎస్ఏ చేస్తావో వాటిలో ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తుంటావో అప్పుడు నువ్వు 20% నుంచి నువ్వు 100% వైపు ఒక పాత్ వేసుకొని రీచ్ అవుతున్నట్టు. సో ఇవి డెవలప్ అవుతాయి డిఎస్ఏ చేయడం వల్ల. సో ఇవి అందుకని డిఎస్ఏ అనేది ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, డిఎస్ఏ ఏ ప్యాకేజ్కి ఎంత చేయాలి అంటే, ఇప్పుడు మీకు దానికన్నా ముందర డిఎస్ఏ ఎక్కడ చేయాలో చెప్తాను, ఆ తర్వాత అది మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది స్ట్రైవర్ A to Z డిఎస్ఏ షీట్ అనమాట. నేను ఫాలో అయిన షీట్ అయితే ఇది. నేనైతే ఎవరిని ప్రమోట్ చేయట్లేదు, ప్రమోట్ చేసే అంత సబ్స్క్రైబర్స్ మనకు లేరు, ఇంకా అంత స్టేజ్కి మనం వెళ్ళలేదు. అండ్ ఆల్సో ఈ పర్సన్ ఎవరైతే ఈ డిఎస్ఏ షీట్ చెప్తున్నాడో నాకు తెలిసి ప్రమోషన్స్ కూడా యూజ్ చేయడం అనమాట, అవసరమే లేదు. బాగా తెలిసిన పేరే, యాక్చువల్గా నార్త్ పర్సన్ అనమాట. కానీ మనకి ఇంగ్లీష్లోనే చెప్తాడు, ప్రతిదీ ఇంగ్లీష్లోనే చెప్తాడు, హిందీలో చెప్పడు. యాక్చువల్గా హిందీలో చెప్తే వాళ్ళకి ఎక్కువ రీచ్ ఉంటుంది, అయినా కానీ హిందీలో చెప్పడు. ఎవడన్నా అడిగినా కానీ మొహం మీద ఒకటే చెప్తాడు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి హిందీలో మాట్లాడతావా అని అడుగుతాడు, ఒకటే మాట. సో ఓకే, అంత బోల్డ్గా ఉంటుంది అనమాట. సో ఇది నేను స్ట్రైవర్ A to Z షీట్ అని ఉండిద్ది, ఇది SDE షీట్, ఇది స్ట్రైవర్ 79 షీటు. మీకు ఎవరికైతే అసలు డిఎస్ఏ గురించి ఏమీ తెలియదో మీరు A to Z షీట్ చేయండి, అంతేగాని మీరు డైరెక్ట్గా ఈ SDE షీటు 79 షీట్కి వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ టఫ్గా ఉంటాయి, మీరు బిగినింగే చేయలేరనమాట. A to Z షీట్లోకి వెళ్ళి చేయండి. సో నువ్వు ఇదే వాడావా అన్నట్టు, ఎస్ నేను ఇదే వాడాను. ఇప్పుడు మీకు నా ప్రొఫైల్ కూడా చూపిస్తాను ఇందులో. సో ఇది నా ప్రొఫైల్ అనమాట, మీరు లాగిన్ అవ్వాలి. సో మీరు లాగిన్ అయితే, మీరు సైన్అప్ అయితే, అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు ఇక్కడ ప్రొఫైల్ క్రియేట్ అవ్వుద్ది. సో ఇది నా ప్రొఫైల్ అనమాట, పవన్ కళ్యాణ్ చిమ్మిరి. సో A to Z షీట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ చేసాం, SDE షీట్లో ఎన్ని చేసాం, 17 ఇలా డీటెయిల్గా వస్తుంది అనమాట. ఏ టాపిక్స్ నువ్వు కవర్ చేసావు, ఏ టాపిక్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్ చేసావు, ఇంత డీటెయిల్గా ఉండిద్ది. సో ఇప్పుడు నేను చేశాను కదా డిఎస్ఏ షీట్స్లోకి వెళ్దాం. సో ఇది స్ట్రైవర్ A to Z డిఎస్ఏ షీట్ అనమాట. ఇందులో ఏంటంటే బేసిక్స్ అనమాట, బిగినర్ కోసం ఇది చేసింది. సో ఇక్కడ ఏంటంటే మీకు కోడ్ అనేది C++లో చివరిలో C++లో జావాలో చూపిస్తాడు. కానీ పర్టికులర్ పర్సన్ ఏంటంటే ఎవరైతే టీచ్ చేస్తున్నారో లాజికల్ ఎబిలిటీ, మీరు ఒక ప్రాబ్లమ్ని చూసినప్పుడు ఎలా దాన్ని అనలైజ్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ని అప్రోచ్ ఎలా అవ్వాలి, అప్రోచ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అక్కడ అసలు ఏమాత్రం కోడింగ్ చెప్పడు. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ని 50 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో కేవలం చివరి 5 minutesలోనే కోడింగ్, ఆ కోడ్ కొట్టేదంతా చివరి 5 minutesలోనే ఉంటుంది. మిగతా 45 minutes అప్రోచ్ ఏంటి, లాజిక్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లం చూసినప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలి, దీని గురించి డిస్కషన్ ఉంటుంది అనమాట. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీకు ఇంగ్లీష్ బేసిక్ వచ్చినా చాలు, నేను ఇది ప్రిఫర్ చేస్తాను. తెలుగు వాళ్ళది ఎందుకు చెప్పమన్నా అంటే నేను అప్పటికి ఇంకా మన తెలుగులో అయితే చేయలేదు. ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు, లైక్ ఇంజనీరింగ్ ఆనిముత్యం అని జావాలో చెప్తున్నాడు. సో ఎవరైనా చెక్అవుట్ చేయాలంటే చూడండి, మీరు కంపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇందులో చూడండి, అందులో చూడండి, మీకు ఏది అర్థమైతే అదే చేర్చుకోండి. ఎవరికి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి అర్థమవుద్ది. ఇప్పుడు స్ట్రైవరే కాదు, ఇతని స్ట్రైవర్ అని పిలుస్తారు. అండ్ ఆల్సో వేరే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట, లవ్ బబ్బర్ అని, అప్నా కాలేజ్ అని. సో ఎవరికి నచ్చితే వాడు ఫాలో అవుతారు. నేను స్ట్రైవర్ ఫాలో అయ్యేవాడిని, మా ఫ్రెండ్స్ లవ్ బబ్బర్ ఫాలో అవుతారు. సో ఒక్కొక్కటి నేను ఫాలో అయితే చూపించాను అనుకున్నాను. నాకేం తెలుసు, నేను దాని మీద రివ్యూ ఇవ్వగలను. నాకు తెలియని దాని గురించి నేను రివ్యూ ఇవ్వడం అంటే అది వేస్ట్ ఆఫ్ టైం. సో ఇక్కడ మీరు ఎలా చేయాలి, సో ఇది ఉంది కదా, ఇలా క్లిక్ చేసుకుంటే మీకు ఇవి బేసిక్స్ అనమాట. ఇక్కడ యూట్యూబ్ వీడియో లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డీటెయిల్గా మీకు యూట్యూబ్ వీడియో ఉంటుంది. న్యూ ట్యాబ్ కొడితే న్యూ ట్యాబ్లో వీడియో ఓపెన్ అయ్యిద్ది. సో మీరు వీడియో చూసుకొని అర్థం చేసుకోండి. మీకు
ఆ ప్రాబ్లంకి సంబంధించిన లింక్ కూడా ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ సార్టింగ్ టెక్నిక్స్లోకి వస్తే సెలక్షన్ సార్ట్ ఉన్నది, ఇక్కడ ప్రాక్టీస్ అన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మీరు ఎక్కడ సాల్వ్ చేయాలో అక్కడికి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి మీరు ఆ ప్రాబ్లం కూడా అక్కడే ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటే మీరు ఎంత చేశారని సెటిల్గా ఉండిద్ది అనమాట. మీరు చూసుకోవడానికి కూడా సెట్ అయితే మీకు ఒక ప్లానింగ్ ఉంటుంది. సో నేనైతే ఈ షీట్ సజెస్ట్ చేస్తాను. ఎవరు స్ట్రైవర్ ఎస్డిఈ షీట్ చేయాలంటే ఇంకొక 2-3 మంత్స్లో మీకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి అనుకోండి, ఆల్రెడీ మీకు డిఎస్ఏ బాగానే వచ్చు, ఓకే, అట్లీస్ట్ యూ నో సంథింగ్, ఓకే, నీకు ప్రతి కాన్సెప్ట్ బేసిక్స్ తెలుసు అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో మోస్ట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. మోస్ట్లీ ఏ క్వశ్చన్స్ అడుగుతారో అవి ఇందులో ఉంటాయి అనమాట. ఆర్ అట్లీస్ట్ స్ట్రైవర్ 79 షీట్ అనమాట. ఇక్కడ మెన్షన్ చేశాడు లాస్ట్ మూమెంట్, లైక్ ఇంకొక 10 days, ఇంకో 20 days ఉంటుంది కదా, అలా అందుకు కరెక్ట్గా ఇక్కడ డేస్గా బైఫర్కేట్ చేశాడు. చూడండి, 11 daysకి స్ప్లిట్ చేశాడు. సో అయితే మీరు బేసిక్స్ తెలియకుండా వీటికి కానీ వచ్చారంటే మీ బుర్ర పగిలిపోద్ది. మీరు బట్టి కొట్టుకొని వెళ్ళొద్దు. మీరు బట్టి కొట్టుకొని వెళ్ళడం వల్ల యూజ్ ఉండదు. ఒకసారి కోడ్ అడిగాడని చెప్పి డైరెక్ట్గా కోడ్ రాసి క్యాచ్ అని ఇసిరారంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు, లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. మీరు అక్కడ కానీ చెప్పలేదంటే ఇటు బట్టి కొట్టాడు అంటారు. ఓకే, అది కూడా ఉంటుంది అనమాట. మీరు చాలామంది నేను చూశాను బట్టి కొడుతుంటారు. లాంగ్వేజ్ మోస్ట్లీ గుర్తుండవు, అన్ని ప్రోగ్రామ్స్ ఎవడకు గుర్తుంటే వాడు మేధావి. బట్ నువ్వైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే, నీకు తప్పదు. సో నేను ఫాలో అయిన షీట్ అయితే ఇది. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ థింగ్, అసలు డిఎస్ఏకి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నేను ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని అంటే సింపుల్గా చెప్తా. నేను చేసిన తప్పు ఏంటంటే నేను కోడ్ మొత్తం రాసుకునేవాడిని. కోడ్ మొత్తం రాసుకొని ఒక పేజీని 2 partsలో స్ప్లిట్ చేసుకొని ఒక సైడ్ కోడ్ రాసుకొని ఇంకో సైడ్ డ్రై రన్ రాసేవాడిని. డ్రై రన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఈ మధ్య కొన్ని రీల్స్లో చూస్తుంటాం కదా, మీకు డేటా స్ట్రక్చర్ అర్థం కాకపోతే ఈ పలానా వెబ్సైట్కి వచ్చి మీరు అక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ పెట్టండి, ఆ సొల్యూషన్ పెట్టండి, ఒక లాజికల్ వ్యూలో అది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అది ఎక్స్ప్లెయిన్ చేసేదంతా నువ్వు పేపర్లో చేసుకోవాలి. నువ్వు ఓన్గా పెన్ను తీసుకొని నీట్గా నువ్వు స్టెప్ బై స్టెప్ ఎలా వర్క్ అవుతుందో నీ బ్రెయిన్లో అనలైజ్ చేసుకుంటా నువ్వు అక్కడ రాసుకుంటా ఉంటే నీకు వర్క్ అవుద్ది. నాలాగా నేను ఫస్ట్లో కోడ్ రాసి పక్కన డ్రై రన్ రాసేవాడిని అనమాట. కోడ్ రాయాల్సిన అవసరం లేదు, కోడ్ రాయకండి. కోడ్ రాస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది అనమాట. మీరు కోడ్కి బదులు ఏం చేయాలంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ రివర్స్ ఏ స్ట్రింగ్ అని ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ మీరు పేపర్ మీద రాసుకోవాలనుకోండి. ఇప్పుడు నేనే కానీ ఫర్ సపోజ్ నేను నీ ఫ్రెండ్ని, నా ఫ్రెండ్ అక్కడ వచ్చి నన్ను అరే రివర్స్ స్ట్రింగ్ ఎక్స్ప్లెయిన్ చేయరా 4 మాటలు అన్నాను అనుకో, నేను ఏం చెప్తాను, ఎలా చేయాలో ఎలా చెప్తాను. స్ట్రింగ్ ఉంది, ఒక వైల్ లూప్ తీసుకో, 2 పాయింటర్స్ తీసుకో, స్టార్ట్ ఎండ్. ఒకటి స్టార్ట్ అనేది ఏమో లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర పెట్టు, ఎండ్ అనేది లాస్ట్ ఎలిమెంట్ దగ్గర పెట్టు. వైల్ లూప్లో ఎప్పుడైతే ఈ 2 స్టార్ట్ ఎండ్ అనే పాయింటర్స్ మిడ్లో రీచ్ అవుతాయో అప్పుడు ఆ లూప్ ఎగ్జిట్ అయిపోమని నేను రాస్తాను. అండ్ ఆల్సో ఈ ఎవ్రీ లూప్లో ఏం జరగాలంటే ఈ స్టార్ట్లో ఎండ్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి స్వాప్ అవుతూ ఉండాలి, లెఫ్ట్ నుంచి ఇంక్రీజ్ అవ్వాలి, రైట్ నుంచి డిక్రీజ్ అవుతూ రావాలి అని నేను 4 మాటలు అది చెప్పేస్తాను అనమాట. అదే నువ్వు అక్కడ రాసుకోవాలి, ఇంగ్లీష్లో 4 లైన్లో రాసుకో. నువ్వు అల్గారిథం రాసుకొని సింపుల్గా అల్గారిథంని నోటి మాటలతో రాసుకో. అవసరమైతే ఆ వైల్ లోపల ఉండే కండిషన్స్ ఉంటాయి కదా, అవి కూడా అక్కడ రాసుకోండి. వైల్ లోపల కండిషన్స్ వరకు రాసుకోండి. మొత్తం కోడ్ రాయొద్దు. కోడ్ రాసి కోడ్ని చూస్తూ కూర్చోవద్దు. మీకు అప్పుడు ఆ లాజిక్ గుర్తురావటం మానేసి మీరు ఆ కోడ్ని బైహార్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీరు అది చూసిన వెంటనే మీకు లాజిక్ గుర్తుకొచ్చి ఓకే కోడ్ కూడా చేయగలుగుతున్నాము అనుకుంటే మీరు మూవ్ ఆన్. మీరేందని మళ్ళీ కూర్చొని కోడ్ కొట్టాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. సో ఎలా మీరు ప్రతిదీ ఇటు సైడ్ ఏమో అల్గారిథం రాసుకోండి. చేసింది ఎలా చేసామో 4 ముక్కల్లో నీకేం అర్థమైంది అదే రాయి. 4 ముక్కలు 5-6 ముక్కలు 10 ముక్కలైనా నువ్వు రాసుకొని ఇటు సైడ్ నీట్గా డ్రై రన్ చేయి. స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుంది నీకు అర్థమయ్యేంత వరకు డ్రై రన్ నీట్గా చేయి. సో నెక్స్ట్ ఏంటి, డైలీ రివిజన్ చేయాలి. డైలీ నువ్వు నిద్రలేసి ఒక అరగంట నిద్రలేసి నువ్వు డిఎస్ఏ చేసే ముందు ఒక అరగంట తీసుకొని ఆ బుక్ తీసుకొని దాని వైపు చూడు. నువ్వు నిన్న ప్రాబ్లమ్స్ చేసావు, మొన్న చేసావు, ఫస్ట్ డే నుంచి చూడు. ఓకే ఇది చూశాను, నీకు వెంటనే లాజిక్ స్ట్రైక్ అవుతుంది. ఓకే నీ కోడ్ కూడా నీకు మైండ్లో ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఈ సింటాక్స్ యూస్ చేయొచ్చు, ఈ ఫంక్షన్స్ యూస్ చేయొచ్చు అని స్ట్రైక్ అవుతుంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో. ఇది స్ట్రైక్ అవ్వలేదా వెళ్ళి ఆ కోడ్ మొత్తం చూడు. కోడ్ మొత్తం చూసాక నీకు ఓకే స్ట్రైక్ అవుతుంది ఓకే అనుకుంటే నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి, ఇంకా స్ట్రైక్ అవ్వకపోతే మళ్ళీ డ్రై రన్ చేసి మళ్ళీ కోడ్ కొట్టు. ఇలా చేస్తేనే మీకు ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తుంటాయి అండ్ మీ లాజికల్ ఎబిలిటీ కూడా డెవలప్ అవుద్ది. అండ్ ఆల్సో ఎవరైతే క్వశ్చన్ని చూసిన వెంటనే మీరు వెళ్ళి సొల్యూషన్ చూడొద్దు. క్వశ్చన్ చూసి ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. 3 స్టెప్పుల్లో ప్రాబ్లం చేయాలి. ఫస్ట్ స్టెప్ క్వశ్చన్ అర్థం చేసుకోవటం,
సెకండ్ స్టెప్ మీరు లాజిక్ని మీరు థింక్ చేయటం. మీకు లాజిక్ రాకపోతే ఒక 15 మినిట్స్ ట్రై చేశారు, మీకు ఏమీ స్ట్రైక్ కాలేదు, ఎందుకంటే బిగినింగ్లో ఎవరికి ఏమీ గుర్తురావు, ఎవరికి స్ట్రైక్ అవ్వదు అనమాట. మనం సొల్యూషన్ చూడాల్సిందే, కానీ సొల్యూషన్ చూసేదానికన్నా ముందలే ఒక 10 మినిట్స్ ఆర్ అట్లీస్ట్ 5 మినిట్స్ అన్నా ఆలోచించాలి. ఆలోచిస్తేనే నీకు ఆ ప్రాబ్లం ఫస్ట్ ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ నీకు ఎంత అర్థమైంది అనేది ఉంటుంది. నీకు ప్రాబ్లం స్టేట్మెంటే అర్థం కాకుండా సింపుల్గా ప్రాబ్లం చదివేసి స్టేట్మెంట్ అర్థం కాకుండా కోడ్లోకి వెళ్ళిపోయి ఏదో బయటికి కొట్టేస్తే నీకు లాజికల్ ఎబిలిటీ డెవలప్ అవ్వదు, నువ్వు కోడింగ్ టెస్ట్లో రాయలేవు, ఇంటర్వ్యూల్లో కూడా చెప్పలేవు. అది చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న మాకు లాజికల్ ఎబిలిటీ డెవలప్ అవ్వట్లేదు, మేము ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నాం. మీరు చేసే దాంట్లో ఏదో చిన్న రాంగ్ వే, చిన్న మిస్టేక్ ఉంటుంది అనమాట, దాన్ని కరెక్ట్ చేసుకోండి. మల్టిపుల్ వీడియోస్ చూడండి, వేరే వాళ్ళు చెప్తుంటారు, ఈవెన్ నేను వాళ్ళ చూసిందే మీకు చెప్తున్నాను అనమాట. సో ఇది ప్రాసెస్. అయితే నా థర్డ్ స్టెప్ వచ్చేసి మీరు కోడ్ కొట్టడం. కొంతమందికి ఏంటంటే లాజిక్ మొత్తం డెవలప్ అవుతుంది, దాన్ని కోడ్లో కన్వర్ట్ చేయలేరు అనమాట. ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేసిన వాడిని. బిగినింగ్ నేను ఇప్పటికీ ఉంటుంది, ఇప్పటికీ నేను టెస్ట్ రాశాను, నాకు లాజిక్ మొత్తం మైండ్లో ఉంది, దాన్ని ఆ కోడ్లోకి నేను తీసుకురాలేకపోతున్నాను అనమాట. సో అలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ మీరు ఓవర్కమ్ చేయాలంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత. అండ్ బెస్ట్ వే ఏంటంటే కోడింగ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలి. కోడింగ్ కాంటెస్ట్ ఎక్కడెక్కడ ఉంటాయి, లీడ్ కోడ్ వీక్లీ, సాటర్డే సండే 2 రోజులు ఉంటాయి కోడింగ్ కాంటెస్ట్. కోడింగ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. కోడింగ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమైందంటే, ఇప్పుడు మీకు కోడింగ్ టెస్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు 45 మినిట్స్లో ఇన్ని క్వశ్చన్స్ అని ఇస్తే నువ్వు 3 చేయాలి. 3 చేస్తేనే నీకు ఇంటర్వ్యూ కాల్ వస్తుంది అనమాట. నువ్వు ఒకటే చేస్తానంటే ఏమో కాంపిటీటర్స్ 2-3 చేసేసారు అనుకోండి, మనం ఏం చేయలేం కదా. సో ఆ వితిన్ టైంలో నువ్వు స్పీడ్గా చెయ్యాలి అంటే నువ్వు కోడింగ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాల్సిందే, లేకపోతే చెయ్యలేవు. సో అది ఫైనల్గా అయితే. అండ్ కోడింగ్ కాంటెస్ట్లో కూడా ఎలా చేయాలంటే, ఇప్పుడు నువ్వు వెళ్తావు కోడింగ్ సాల్వ్ చేయడానికి స్టార్ట్ చేస్తావు, నీకు స్ట్రైక్ అవ్వలేదు అనుకోండి, కొంచెంసేపు ట్రై చేయండి, రాలేదు, అయిపోయింది. కాంటెస్ట్ అయిపోయాక సొల్యూషన్స్ పెడతారనమాట. వెళ్ళి ఆ సొల్యూషన్ చూసి మీరేం మిస్టేక్ చేశారు ఐడెంటిఫై చేసి ఆ సొల్యూషన్ని మీరు డ్రై రన్ చేయండి. డ్రై రన్ చేయాల్సిందే. డ్రై రన్ చేయకుండా కోడ్ బట్టి కొట్టుకొని బుర్రలో అయితే నీకు అర్థమైపోయి, కొంతమంది వీడియో చూస్తారు, వాళ్ళకి అంతా అర్థమైనట్టే ఉండిద్ది, కోడ్ కొట్టేస్తారు. ఆ వీడియోలో చూస్తే ఎట్టొకటి కొంచెం కోడ్ కొట్టేసుకొని ప్రాబ్లం రన్ చేసుకొని వెళ్ళిపోతారు. డ్రై రన్ చేయరు, నోట్స్లో నోట్ చేసుకోరు, అట్లీస్ట్ డ్రై రన్ కూడా చేయరు. ఆ తర్వాత ఖచ్చితంగా మర్చిపోతారు. ఏంది ఇప్పుడు ఒక గంట తర్వాత నేను వచ్చి అడిగితే నువ్వు ఖచ్చితంగా చెప్పలేవు, దానికి గ్యారంటీ నేను. సో ఇది బెస్ట్ వే అయితే. అండ్ మేము పర్టికులర్ లాంగ్వేజ్లోనే మాకు డిఎస్ఏ రిసోర్సెస్ కావాలంటే మీరు ఎతుక్కోండి, సింపుల్. ఎందుకంటే నేను C++ చెప్పాను, బట్ మీకు లాజికల్ ఎబిలిటీ ఇంపార్టెంట్ అనమాట. మీకు అసలు అట్లా చెప్పకుండా నేను ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారానే చెప్తాను అంటే అది రాంగ్ వే. నేను మీకు లాజిక్ మీకు డెవలప్ చేస్తానంటే అది కరెక్ట్ వే, తర్వాతే మీరు కోడింగ్ అనమాట. నేను పర్టికులర్ షీట్లో, నేను ఇందాక చెప్పిన షీట్లో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే, ఒక ప్రాబ్లమ్ని తీసుకొని కోడ్ని ఫస్ట్ C++ నాకు బాగా వచ్చనమాట, C++లో చేసి మళ్ళీ జావాలో అదే ప్రాబ్లం మళ్ళీ జావాలో చేయడానికి కూర్చునేవాడిని అనమాట. సో అలా కొన్ని ప్రాబ్లమ్స్ చేసేవాడిని. కానీ లాంగ్ రన్లో ఏమైందంటే జావాలో ఎక్కువ ఫంక్షన్స్ అవి తెలియదు అనమాట నాకు. అవి తెలుసుకోవటం అదంతా చేయడం నాకు టైం ఎక్కువ పడుతుంది. అలా చేస్తే నేను ఇంక డిఎస్ఏలో ఎక్కువ టాపిక్స్ నేర్చుకోలేను, నాకు టైం లేదు. నేను థర్డ్ ఇయర్లోనే జాబ్స్కి ప్రిపేర్ అవడం స్టార్ట్ చేసింది. నేనే అంత మేధావిని అయితే కాదనమాట. ఫస్ట్ 2 ఇయర్స్ అంతా వేస్ట్ అయిపోయింది. థర్డ్ ఇయర్లోనే స్టార్ట్ చేసింది జాబ్స్కి ఈ డిఎస్ఏ నేర్చుకోవడం అంతా థర్డ్ ఇయర్లోనే స్టార్ట్ చేశాను. ఈ 250 ప్రాబ్లమ్స్ ఇక్కడ మీకు ఇందాక షీట్లో చూపించిన ప్రాబ్లమ్స్ అన్ని నేను థర్డ్ ఇయర్లోనే ఒక సెమిస్టర్లోనే చేశాను అనమాట. సో ఇంకా చేయలేక జావాని వదిలేశాను అనమాట. అది మీరు లాజిక్ ఇంపార్టెంట్. లాజిక్ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళైనా సర్వైవ్ అవ్వచ్చు. నువ్వు లాజిక్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి నీ అప్రోచ్ నువ్వు బాగా చెప్పి, సింటాక్స్లో చిన్న చిన్న తప్పులు చెప్పిన ఇంటర్వ్యూలో ఏమీ కాదనమాట. నువ్వు సింటాక్స్ అంతా ఎవరికీ గుర్తుండదు. సో అది. సో ఫైనల్గా అయితే ఇది మొత్తం ఆల్మోస్ట్ అంతా కవర్ చేశాను. ఓకే, ఎస్. డిఎస్ఏ చెప్పాలంటే ఏ కంపెనీకి ఎంత ప్యాకేజ్ కావాలి అనేది, ఏ ప్యాకేజ్కి ఎంత నేర్చుకోవాలి అనేది నేను చెప్పలేదు. సో అది కూడా చెప్తున్నా. సో మీరు 5 to 10 LPA ఆర్ 3 to 10 LPA మధ్యలో, ఆర్ ఫస్ట్ 3 to 5 LPA మధ్యలో ఉంటే అరేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్ ఈ 3 నేర్చుకోండి. మీడియం ప్రాబ్లమ్స్ వరకు నేర్చుకోండి. ఏదైనా మీడియం ప్రాబ్లమ్స్ వరకు నేర్చుకోండి. హార్డ్ జోలికి అప్పుడే వెళ్ళొద్దు. అన్ని టాపిక్స్ మీడియం అయిపోయాక ఆ తర్వాత హార్డ్ చేయడం స్టార్ట్ చేయండి. హార్డ్ మీద కూర్చుంటే ఏమైందంటే మీకు టైం ఎక్కువ తినేస్తుంది, ప్లస్ మీకు అర్థం కాదనమాట, కొంచెం టఫ్గా ఉంటుంది. ఇందాక షీట్లో చూపించాను కదా, అందులో మీడియం, ఈజీ, మీడియం, ప్రతి టాపిక్లో ఈజీ, మీడియం, హార్డ్ అని బైఫర్కేట్ చేసి ఉంటుంది అనమాట. సో అందుకని చెప్తున్నా. అండ్ 5 to 10 LPA వచ్చేసరికి మీరు లింక్డ్ లిస్ట్, ముందు చెప్పాను అరేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్, ఆ తర్వాత ఏంటంటే స్టాక్స్, క్యూస్, బిట్ మ్యానిపులేషన్ కూడా నేర్చుకోండి. అండ్ ట్రీస్, బైనరీ ట్రీస్ ఇవి ఉంటాయి కదా, ఆ ట్రీస్ గురించి కూడా నేర్చుకోండి. అండ్ గ్రీడీ ఆల్గరిథమ్స్ కూడా నేర్చుకోవాల్సింది. అండ్ 10 LPA అబో, ఇట్ డిపెండ్స్ అనమాట. వాళ్ళు ఏమైనా అడగచ్చు, మనం చెప్పలేం. ఈవెన్ 3 to 5 LPA, 3 LPAలో నింజా జాబ్కి మా ఫ్రెండ్ని ట్రీస్ అడిగారంట, వాడు అక్కడే నోరు తెలుసుకొని వచ్చేసాడు వెనక్కి.
సో అది ఇంటర్వ్యూస్ ఏది అడుగుతారో మనం చెప్పలేమన్నమాట. అది మన చేతిలో ఉండదు. మనం ముందరే చెప్పగలిగితే ఇంక మనం ప్రిపేర్ అవ్వడం ఎందుకు, సింపుల్గా క్వశ్చన్స్ వరకే నేర్చుకొని వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళి సింపుల్గా చేసేసి వస్తాం కదా. సో అందుకని ఈ ప్యాకేజ్ తగ్గట్టుగా నేర్చుకోండి. 10 LP ఎవరు అయితే ట్రై చేయాలనుకుంటున్నారో మీరు డిఎస్ఏ బాగా చేసి కోడింగ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. కోడింగ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తుంటే యూ విల్ బికమ్ ఏ కాంపిటేటివ్ ప్రోగ్రామర్. నిన్ను కాంపిటేటివ్ ప్రోగ్రామర్ అని పిలుచుకోవచ్చు. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దట్ ప్రాజెక్ట్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. సో టోటల్గా అయితే ఇది వీడియో. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్లో ఎలాంటి డౌట్స్ కామెంట్ చేస్తున్నారో నేను మోస్ట్లీ అవే చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్లీ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ హజ్లింగ్.